హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ ఒక అందమైన విధవ మహిళ మరియు ముగ్గురు సాధువుల గురించి. ఆమె జీవితంలో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఈ ముగ్గురు సాధువులు ఆమె జీవితంలోకి ప్రవేశించారు. అయితే ఆ సాధువుల రాకతో ఆమె జీవితం ఎలా మలుపు తిరిగిందో తెలియాలంటే ఈ కథను పూర్తిగా తెలుసుకోవాల్సిందే. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. పూర్వం సుఖపూర్ అనే గ్రామం నలువైపులా పచ్చదనంతో నిండి ఉండేది. అక్కడ జనాభా ఎక్కువగా ఉండేవారు కాదు, కానీ అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకునేవారు. అయితే అదే గ్రామంలో సావిత్రి అనే మహిళ తన భర్త వితిన్తో కలిసి ఒక చిన్న ఇంటిలో ఎంతో ఆనందంగా జీవించేది. ఆమె జీవితం ఒక ఆదర్శ గృహిణిలా ఉండేది. ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసి భర్తతో కలిసి పొలంలో కష్టపడేది. ఆమె శ్రమ, ప్రేమ వల్ల వారి ఇంట్లో ఎప్పుడూ శాంతి సంతోషం ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఈ ఆనందభరిత జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు వినీత్ పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒక విషసర్పం అతనిని కాటువేసింది. దాంతో కొన్ని గంటల్లోనే ఆ విషం అతని శరీరమంతా వ్యాపించి అతను మరణించాడు. ఈ వార్త విన్న సావిత్రి కూలిపోయింది. భర్త మృతదేహాన్ని ఆలింగనం చేసుకుని ఆమె విలపించసాగింది. ఆమె ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది. భర్త లేని జీవితం ఎలా ఉండబోతుందో ఆమె ఊహించలేకపోయింది. అయితే భర్త మరణం తర్వాత సావిత్రి ప్రపంచమే మారిపోయింది. ముందుగా గౌరవం ఇచ్చిన బంధువులు, పొరుగువారు ఇప్పుడు దూరంగా ఉండడం మొదలుపెట్టారు. ఒక విధవైన స్త్రీ జీవితం ఎంత క్లిష్టమైందో ఆమెకు అర్థమయ్యింది. కొందరు గ్రామస్తులు సహానుభూతి చూపించినా ఎక్కువ మంది ఆమెను అపశకునంగా భావించారు. అంతేకాకుండా గ్రామంలోని కొంతమంది పెద్దవాళ్లు ఆమెను చెడు చూపుతో చూడసాగారు. ముందు గౌరవించిన వారు ఇప్పుడు కామంతో ఆమెను చూసేవారు. ఆమె బలహీనతను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించేవారు. ఒకరోజు సావిత్రి తన పాడుబడిన ఇంటి బయట కూర్చొని ఉండగా గ్రామం బయట దారి నుండి ముగ్గురు ఋషులు నడిచి వస్తూ కనిపించారు. కాషాయ వస్త్రాలు ధరించిన వారి ముఖంపై దివ్యకాంతి మెరిసిపోతుంది. వారి కళ్ళలో అపూర్వమైన శాంతి. అయితే గ్రామస్తులు ఈ ఋషుల రాక గురించి తెలిసి వారిని చుట్టుముట్టారు. భక్తితో వారి పాదాలను నమస్కరించి ఆశీస్సులు కోరారు. గ్రామ పెద్ద వినయంతో, మహర్షిలారా, దయచేసి కొంతసేపు మా గ్రామంలో ఉండండి. మీ ఆశీస్సులు, జ్ఞానం మాకు ఎంతో అవసరం అంటూ అభ్యర్థించారు. దాంతో ఆ ముగ్గురు ఋషులు ఆనందంగా ఆ గ్రామంలో ఉండేందుకు ఒప్పుకున్నారు. అదే సమయంలో వారికి అత్యంత వయసైన ఋషి సావిత్రిని గమనించారు. ఆమెను శ్రద్ధగా చూసి, ఈ మహిళ అపారమైన బాధలో ఉంది, కానీ ఆమె భవిష్యత్తు విశేషమైనది అంటూ చెబుతాడు. దాంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఎవరినైతే వారు దురదృష్టవంతురాలిగా సుగుణిగా భావించారో ఆమె భవిష్యత్తు అద్భుతమని ఎందుకు చెప్పారో కొందరికి సందేహం కలిగితే మరికొందరు ఋషుల మాటల అర్థాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు. సావిత్రి కూడా ఆశ్చర్యపోయింది. ఏళ్లుగా గ్రామస్తులు తనను అపహాస్యం చేశారు, కానీ ఇప్పుడు అదే గ్రామం ముందు ఓ ఋషి ఆమె జీవితాన్ని ప్రత్యేకమని ప్రకటించాడు. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. ఈ ఋషి ఎవరు? నా భవిష్యత్తు గురించి వీరు ఏమి చూశారు? నా జీవితం నిజంగా మారబోతుందా? ముగ్గురు సాధువులు గ్రామ మధ్యలో ఉన్న ఒక పాత ఆలయంలో బస చేశారు. ఆ ఆలయం ఏళ్లుగా శిథిలంగా ఉంది, కానీ వారి రాకతో అక్కడ కొత్త శక్తి ప్రసరించింది. గ్రామస్తులు భక్తితో వారి ఉపదేశాలు వినడం మొదలుపెట్టారు. కానీ సావిత్రికి మాత్రం ఆలయంలోకి వెళ్లే హక్కు లేదు. ప్రతిసారి ఆమె ఆలయ ద్వారం వద్దకు రాగానే గ్రామస్తులు ఆమెను తిట్టి తరిమేశారు. రాత్రివేళ అందరూ ఇంటికి వెళ్ళాక సావిత్రి ధైర్యం చేసి ఆలయం వద్దకు వెళ్ళింది. సాధువులు నిజంగా తనను కలవాలనుకుంటున్నారా? తనకు మోక్షం పొందే హక్కు ఉందా అనే ఆలోచన మధ్యనే ఆమె ఆలయంలో అడుగుపెట్టింది. అక్కడ దీపాల వెలుగులో ముగ్గురు సాధువులు ధ్యానంలో కూర్చున్నారు. సావిత్రి వాళ్ళ ముందు చేరగానే ముగ్గురు కళ్ళు తెరిచారు. కొంత నిశ్శబ్దం తర్వాత వశిష్ఠ అనే సాధువు, పుత్రి, నువ్వు ఏమి కోరుకుంటున్నావు అని ప్రశ్నించాడు. సావిత్రి స్వరంలో వణుకు, కానీ ధైర్యంగా, నా జీవితం ఇంత బాధతో ఎందుకు నిండింది? నేను ఎవరినైనా కీడు చేశానా అంటూ చెప్పింది. దేవానంద్ చిరునవ్వుతో, ఈ లోకంలో ఏ బాధ కారణం లేకుండా రాదు. నీ గత జన్మ కర్మలే నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ భయపడకు, ప్రతి కర్మను కొత్త కర్మలతో మార్చుకోవచ్చు అని చెప్పాడు. ఆమె వణుకుతూ, నా జీవితాన్ని నేను మార్చుకోగలనా అని అడిగింది. అప్పుడు శరణానంద్, ఇందుకోసం నీవు కఠిన పరీక్షలను ఎదుర్కోవాలి. నీవు సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్నించాడు. సావిత్రి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను సిద్ధంగా ఉన్నాను అని ధైర్యంగా సమాధానం ఇచ్చింది. వశిష్ఠ మహర్షి గంభీరంగా, రేపు ఉదయానికి ముందుగా నీవు గ్రామం బయట ఉన్న పిప్పల వృక్షం దగ్గరకు రావాలి. అక్కడ నుంచే నీ నిజమైన ప్రయాణం మొదలవుతుందని అంటాడు. మరుసటి రోజు కల్లా ఈ విషయం గ్రామమంతా వ్యాపించింది.
ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఋషులు ఆమెకు వరమిస్తారా లేక శాపమిస్తారా, ఈమె వల్ల గ్రామానికి ప్రమాదమా అంటూ కొందరు ఆమెను జాలి పడుతుండగా మరికొందరు ద్వేషంతో చూశారు. కానీ సావిత్రికి ఈ మాటలతో ఏం సంబంధము లేదు. రాత్రి అయ్యాక ఆమె గ్రామం బయట అడవి అంచుకు చేరుకుంది. అక్కడ ముందుగానే 3 సాధువులు వశిష్ఠ, దేవానంద్, శరణానంద్ నిలబడి ఉన్నారు. మొదట వశిష్ఠ, పుత్రి, నీవు ఈ రాత్రి మొత్తం ఈ అడవిలో ఒంటరిగా గడపాలి. నీవు భయాన్ని జయించగలిగితే నీ మొదట పరీక్ష విజయవంతమవుతుంది అని అంటాడు. అయితే ఆ మహర్షి మాటలు వినగానే సావిత్రి గుండె ఉరకలేసింది. దట్టమైన అడవి, చీకటి రాత్రి, తెలియని ప్రమాదాలు అన్నీ కలిపి భయం పుట్టించాయి. కానీ తనలోని ధైర్యాన్ని సమీకరించి నేను సిద్ధంగా ఉన్నాను అని సమాధానం చెప్పింది. సాధువులు అడవి చీకటిలో అదృశ్యమయ్యారు. ఇప్పుడు ఆమె పూర్తిగా ఒంటరిగా ఉంది. రాత్రి గడిచే కొద్దీ అడవి భయంకరంగా మారుతుంది. ఎండిన ఆకుల మర్మరాలు, గుడ్లగువ్వల అరుపులు, గాలిలో తెలియని గుసగుసలు అన్నీ కలిపి భయం పుట్టించాయి. ఒక్కసారిగా ఆమె వైపు ఒక నీడ కదులుతున్నట్లు అనిపించింది. దాంతో ఆమె గుండె బాగా దడదడలాడింది. ఇది ఏదైనా అడవి జంతువా లేక భయంకరమైన ఆత్మనా అని ఆమె కాళ్ళు వణికిపోయాయి. ఒక్క క్షణం పారిపోదామా అని అనుకుంది. కానీ భయాన్ని జయిస్తేనే నీవు పరీక్షలో గెలుస్తావు అన్న శరణానంద్ మాటలు గుర్తొచ్చాయి. సావిత్రి కళ్ళు మూసుకుని, నేను భయపడకూడదు, భగవంతుడు నాతో ఉన్నాడు, భయం అనేది నా మనసులోనే ఉంది, నిజంగా ఏమీ లేదు అని తనను తాను ధైర్యం చేసుకుంది. ఆ నీడ తక్కువగా మారుతూ మాయమైపోయింది. అడవి ఇంకా గందరగోళంగానే ఉంది. కానీ సావిత్రి మనసులో భయం మాయమైంది. రాత్రంతా భయాన్ని ఎదుర్కొంది. ప్రతిసారి మనసును శాంతపరుచుకుంటూ తన ధైర్యాన్ని నిలబెట్టుకుంది. ఉదయానికల్లా ఆమె లోపల ఒక కొత్త ఉత్సాహం పుట్టింది. నెమ్మదిగా లేచి తన చుట్టూ చూసుకుంది. అప్పటికే 3 సాధువులు ఆమె ఎదుట నిలబడ్డారు. దేవానంద్ సంతోషంగా, పుత్రి, నీవు నీ మొదటి పరీక్షను విజయవంతంగా పూర్తి చేశావు. నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది అన్నాడు. సావిత్రి కళ్ళల్లో కొత్త ఆత్మవిశ్వాసం కనిపించింది. భయం అనేది మనసులో ఉత్పన్నమైన భ్రమ మాత్రమే. దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటే అది స్వయంగా మాయమవుతుంది. ఆమె ధైర్యం పెరిగింది. ఇకపై తన దుఃఖాన్ని బాధగా కాక ఒక సవాలుగా చూసి ఎదుర్కొనాలని నిశ్చయించుకుంది. జీవితం మారాలంటే కేవలం కోరికలతో కాదు, ధైర్యంతో ముందుకెళ్లాలి అని అర్థమైంది. వశిష్ఠ మౌనంగా చూస్తూ, నీవు భయాన్ని ఓడించావు, కానీ ముందున్న మార్గం ఇంకా కఠినమైనది. తదుపరి పరీక్ష త్యాగం గురించి నీవు సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్నించాడు. సావిత్రి తల వంచి, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. దేవానంద్, త్యాగం అంటే కేవలం ధనం, వస్త్రాలు వదలడం కాదు, మనకు అత్యంత ప్రియమైన దాన్ని వదిలేయగల ధైర్యం కలిగి ఉండటమే నిజమైన త్యాగం. ఈ రోజు నీవు అదే చేయాలి. నీకు అత్యంత ప్రియమైన దాన్ని విడిచిపెట్టాలి అని వివరించాడు. సావిత్రి మనసు తడబడింది. తన దగ్గర వదిలేయడానికి పెద్దగా ఏమీ లేదు. కానీ వెంటనే తన భర్త వినీత్ ఫోటో గుర్తొచ్చింది. అదే ఆమెకు అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే ఏకైక జ్ఞాపకం. ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని చూసుకుంటూ బాధపడేది. వణుకుతూ, నేను నా భర్త చిత్రాన్ని వదిలేయాలా అని అడిగింది. శరణానంద్ చిరునవ్వుతో, అది నీకు నిజంగా ప్రియమైనదైతే అవును, కానీ త్యాగం మనసుతో చెయ్యాలి. నీకు అంత విశ్వాసం లేకపోతే మేము నిన్ను బలవంతం చెయ్యం అని చెప్పాడు. సావిత్రి లోపలే నిశ్శబ్దంగా ఆలోచించింది. ఆ ఫోటో ఆమెకు తన భర్తను గుర్తు చేసే చివరి జ్ఞాపకం. కానీ వెంటనే ఆమెకు అర్థమైంది, ఆ ఫోటో ఆమెను గతంతోనే పెట్టేస్తోంది. ప్రతిరోజు దాన్ని చూసి తన బాధను మళ్ళీ అనుభవిస్తూ ఉంది. తను ముందుకు సాగాలంటే, కొత్త జీవితం మొదలు పెట్టాలంటే గతాన్ని విడిచిపెట్టాలి. ఆమె కళ్ళు మూసుకుని లోపల గట్టిగా శ్వాస తీసుకుంది. తర్వాత ధైర్యంగా, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. వశిష్ఠ మృదువుగా, అయితే గ్రామంలోని చెరువులో ఈ చిత్రాన్ని వదిలే అని చెప్పాడు. సావిత్రి నిశ్చయంతో తన గుడిసెకు వెళ్లి వణుకుతున్న భర్త వినీత్ ఫోటో తీసి శ్రద్ధగా చూసింది. తర్వాత ఆ ఫోటోను తీసుకుని చెరువు దగ్గరికి వెళ్లి చెరువు ఒడ్డున నిలబడి చివరిసారి ఫోటోను చూసింది. ఇది కేవలం ఒక ఫోటో కాదు, నా మొత్తం జీవితం అని అనుకుంటూ భావోద్వేగాలతో ఫోటోను నీటిలో వదిలేసింది. చిత్రం నీటిలో మునిగిన క్షణం ఆమె హృదయంలో ఏళ్లుగా ఉండిపోయిన ఓ భారమంతా ఒక్కసారిగా తగ్గిపోయినట్లయింది. తన భవిష్యత్తుపై దృష్టి పెట్టాలనే సంకల్పంతో ఆమె చిరునవ్వు నవ్వింది. అడవికి తిరిగి రాగానే 3 ఋషులు వశిష్ఠ, దేవానంద్, శరణానంద్ ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. దేవానంద్ మృదువుగా, పుత్రి, నువ్వు త్యాగం పరీక్షను విజయవంతంగా దాటావు. నీ మనసు ఇప్పుడు పూర్తిగా విముక్తమయ్యింది.
ఇప్పుడు నువ్వు ఓ సాధారణ స్త్రీ కాదు, ఓ శక్తివంతమైన ఆత్మవి అని అన్నాడు. దేవానంద్ తల ఊపుతూ, ఇప్పటి నుంచి నీవు నీ జీవితాన్నే కాకుండా ఇతరుల జీవితాలను కూడా మారుస్తావు. నీవు నీ స్వేచ్ఛ, నీవే నీ జీవితానికి ఆధిపతి అని చెప్పాడు. శరణానంద్ చేతులు పైకెత్తి, నీ తపస్సు నీకోసం మాత్రమే కాదు, ప్రపంచానికి ఒక సందేశం. ప్రతి మనిషిలో ఓ అపారమైన శక్తి ఉంటుంది, దానిని తెలుసుకుంటే జీవితమే మారిపోతుంది అని ఆశీర్వదించాడు. ఈ మాటలు వినగానే సావిత్రి చుట్టూ ఏదో దివ్యమైన వెలుగు కనిపించింది. ఆమె కళ్ళు తెరిచినప్పుడు కొత్త శక్తితో నిండిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు ఆమె సాధారణ స్త్రీ కాదు, ఒక ప్రేరణగా మారింది. గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆశ్చర్యంతో చూశారు. ఆమె నడకలో ధైర్యం, కళ్ళల్లో తేజస్సు, ముఖంలో ప్రశాంతత కనిపించింది. ఎవరు ఆమెను ఒకప్పుడు అపశకునంగా చూశారో ఇప్పుడు గౌరవంతో తలవంచారు. ఇకపై ఆమె కేవలం సావిత్రి కాదు, మాతా సావిత్రి. ఈ కథ మనకు చెప్పే నిజమేంటంటే ప్రతి మనిషిలో అద్భుతమైన శక్తి ఉంటుంది, మనమే మనల్ని మారించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, మరియు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.